రైతులకి ఇచ్చిన మాట తప్పి బిగ్ బాస్లో వచ్చిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తున్న పల్లవి ప్రశాంత్. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నేను రవి, వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్స్. బిగ్ బాస్ సీజన్ 7 ఎటువంటి అంచనాలు లేకుండా మొదలైనటువంటి సీజన్ 7 అసలు ఇందులోకి వచ్చినటువంటి సెలబ్రిటీలందరి మీద కొంత నెగిటివ్ టాక్ అయితే మొదట్లో నడిచింది. అసలు వీళ్ళెవరో తెలియదు కదా, వీళ్ళతోటి షో నడిపిస్తారా, ఇది మధ్యలోనే ఆగిపోతుందేమో అనేటువంటి మాటలు, అటువంటి వార్తలు మనం సోషల్ మీడియా వేదికగా చాలా చూసాం. కానీ అనూహ్యంగా పుంజుకొని బిగ్ బాస్ సీజన్ 7 అత్యధిక రేటింగులతో దూసుకుపోతూ, అలాగే పల్లవి ప్రశాంత్ అనే ఒక రైతు విన్నర్గా నిలిచి సంచలనం సృష్టించింది. సీనియర్ నటుడు హీరో శివాజీ కూడా అందులో ఒక కంటెస్టెంట్. అతని సపోర్ట్ తోటి బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అనే ఒక సాధారణ, అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు విన్నర్గా నిలిచాడు. అంతకంటే ముందు ఇతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ఉండేవాడు. ప్రతి వీడియోలో కూడా అన్నా నేను రైతు బిడ్డనన్నా, నన్ను ఒక్కసారి బిగ్ బాస్కి పంపించండి అన్నా అని రిక్వెస్ట్ చేసుకునేవాడు. అతని మీద సానుభూతితోటి చాలామంది రైతన్నలు, అలాగే సాధారణ ప్రజలు, అభిమానులు కూడా అయ్యో ఒక రైతు ఆవేదన కథ ఇది అని చెప్పి సపోర్ట్ చేసి అతన్ని బిగ్ బాస్ పంపించడం జరిగింది. బిగ్ బాస్ టీంకి పల్లవి ప్రశాంత్ని కంటెస్టెంట్గా తీసుకోమని కొన్ని లక్షల్లో మెసేజ్లు, వందల్లో మెయిల్స్ వచ్చాయి. వాటన్నిటిని పరిగణలో తీసుకొని పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్కి తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నాడు, అలాగే అతను బాగా ఆడాడు. బాగా ఆడిన తర్వాత అతను విన్ అయ్యాడు. విన్ అయిన సందర్భంలో తనకి 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది. వాస్తవానికి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే చివరి నిమిషంలో సెకండ్ విన్నర్ అయినటువంటి యావర్ తను 15 లక్షలతో డ్రాప్ అవడంతో ఉన్న 50 లక్షల్లోంచి 15 లక్షలు పోగా మన పల్లవి ప్రశాంత్కి విన్ అయిన తర్వాత 35 లక్షలు ప్రైజ్ మనీ దక్కింది. దీంతోపాటు ఒక బ్రీజా కారు, అలాగే ఒక నెక్లెస్, దాని విలువ కూడా దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇంతటి ప్రైజ్ మనీని మనోడు అందుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని కొంచెం లేటుగానే అందుకున్నాడు, వెంటనే ఏమీ రాలేదు. వాళ్ళ ప్రాసెస్ మొత్తం క్లియర్ చేసుకొని ట్యాక్స్లు, కట్టింగ్లు అన్నీ పోను తర్వాత అందజేశారు. రీసెంట్గా బిగ్ బాస్ టీం నుంచి ఒక నెక్లెస్, ఒక కారు, డబ్బులు అన్నీ వచ్చాయి ఆనందంగా ఉన్నానని మన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అప్పటి నుంచి అసలుకి టార్చర్ మొదలైంది. రైతు బిడ్డని గెలిపించండి అని అన్నారు కదా, గెలిపించినందుకు కృతజ్ఞతగా నేను రైతులకి సాయం చేస్తానని కూడా చెప్పాడు. ప్రతి ఒక్క రూపాయి ఎట్లా ఖర్చు పెడతానో బరాబర్ మీకు చూపిస్తా, మీరే అప్పుడు నేను పంచినా చేసినా ఏదో మీకే తెలుస్తుంది. నేను ఒకటే చెప్పిన, అవి రైతులై మాత్రమే, బరాబర్ రైతులకే అంతే. అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు. నేను రైతుల కోసమే ఆడినా, ప్రతి ఒక్క ఆట ఆడింది రైతుల కోసమే, నా కోసం ఆడలే. రైతు బిడ్డలు ప్రతి ఒక్కరు రైతుల కోసమే సపోర్ట్ చేయాలని వచ్చిన. కానీ గెలిచిన తర్వాత ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఇప్పుడు ఇది చాలా వివాదంగా మారింది. అతనికి వచ్చిన ప్రైజ్ మనీతో పోల్చుకుంటే అతను పంచింది కేవలం 1 లక్ష, ఒకే 1 లక్ష పంచాడు. గజ్వేల్ జిల్లా కొలుగురు గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకి 1 లక్ష రూపాయల సాయం అందించాడు. దానిని కూడా పబ్లిసిటీ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు. దాన్ని కూడా ఒక లాగ్ లాగా తీసుకొని యూట్యూబ్లో మార్కెట్ చేసుకున్నాడు. సరే, ఇది అతను వృత్తి అనుకుందాం కాబట్టి వదిలేద్దాం. కానీ తర్వాత నుంచి అతను పంచాల్సిన డబ్బులు ఎవరికీ పంచడం లేదు. అతను పంచాల్సిన డబ్బులు పంచకపోగా ఇతను షాపు ఓపెనింగ్లకి వెళ్ళటం, అలాగే విచ్చలవిడిగా ఎంజాయ్ చేయటం, సెలబ్రిటీ స్థాయిలో ఇతను రకరకాల ఈవెంట్లకు హాజరవ్వటం, ఇవన్నీ చేసుకుంటూ దాని ద్వారా కూడా లబ్ధి పొందుతున్నాడు. సరే, ఈ లబ్ధి మొత్తం, ఇంత క్రేజ్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? రైతు బిడ్డ అని చెప్పుకోవడం వలన, రైతులకి సహాయం చేస్తానని చెప్పుకోవడం వలన అందరూ అతన్ని గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత అది మొత్తం మరిచి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే పంచి మిగిలిన డబ్బులన్నీ దాచుకున్నాడు. దాంతో ఇప్పుడు జల్సాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది తీవ్ర వివాదానికి దారితీస్తుంది. జల్సాలు చేసుకుంటూ తన అన్న శివాజీని పిలిపించుకొని కార్లు కొనుక్కుంటున్నాడు, వాళ్ళ అమ్మకి నెక్లెస్ ఇస్తున్నాడు, వాళ్ళ నాన్నకు ఒక కారు కొనుక్కున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి కారు ఏమో ప్రశాంత్ మళ్ళీ ఒక 15 లక్షలు పెట్టి వాళ్ళ నాన్నగారికి కారు కొన్నాడు. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి నెక్లెస్ని వాళ్ళ అమ్మగారికి గిఫ్ట్గా ఇచ్చాడు. అమ్మకి నెక్లెస్, నాన్నకి కారు అంటూ చెప్పుకుంటూ హీరో శివాజీని పిలిపించుకొని మారుతి సుజుకి కారులో ఎక్కించుకొని, అన్నా నా గురువు నువ్వే, నా దైవం నువ్వే తోలాలన్నా అని చెప్పి తన చేతని ఓపెనింగ్ చేయించుకొని వాటిని కూడా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, నేను గెలిస్తే రైతులకి సాయం చేస్తాను అంటూ ఓట్లు వేయించుకున్నావు కదా, మరి మా సాయం ఎక్కడా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అందరూ కాదు, నేను కూడా ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా. ఇచ్చిన మాట ఎందుకు మర్చిపోయావు? రైతులకి ఎప్పుడు సాయం చేయబోతున్నావు? ఒక డేట్ ఏమైనా చెప్తావా?
అసలుకి ఎంత పంచాలనుకుంటున్నావు? ఎవరెవరికి పంచాలనుకుంటున్నావు? రైతులకని అన్నావు, కానీ ఎటువంటి రైతులకు ఇస్తావు? కూలీ రైతులకా, కౌలు రైతులకా, లేకపోతే పొలం ఉన్న రైతులకు ఇస్తావా? అసలు ఎవరికి ఇస్తావు? దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. రైతులందరికీ సమాధానం చెప్పాలి. అలాగే నిన్ను గెలిపించడానికి ఓట్లేసిన ప్రతి ఒక్క అభిమానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ ముందుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్, గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని ఎవరు వదిలిపెట్టరు, ఎవరు మర్చిపోలేదు. నువ్వు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నీ గౌరవాన్ని దక్కించుకుంటే ఇప్పుడున్న సెలబ్రిటీ స్థాయి కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు పొందుతున్నటువంటి లబ్ధి కాస్త ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నీ కెరీర్ నీ చేతుల్లోనే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇది మరి ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.